రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో అవార్డు ఇచ్చింది. ఈ అవార్డును పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అందుకున్నారు. హడ్కో 47వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్నారు. ఇంటింటికి పైప్లైన్ ద్వారా మంచినీరు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయతలపెట్టని ఒక సాహసోపేతమైన ప్రాజెక్టు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. మరి రాబోయే 3.5-4 ఏళ్లలో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఒక బృహత్తరమైన భగీరథ ప్రయత్నానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో ఆ ప్రయత్నాన్ని అభినందిస్తూ మరి ఈరోజు హడ్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో మరి వారు మా ప్రయత్నాన్ని, మా ఆలోచనను, ప్రణాళికను అభినందిస్తూ ఈరోజు వారు కొత్తగా మౌలిక వసతుల కల్పనలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బెస్ట్ న్యూ డిజైన్ గా మా డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కి ఒక అవార్డును ప్రకటించడం జరిగింది. ఆ అవార్డు స్వీకరించడానికి నేను, మా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. హడ్కో మాకు ఈరోజు దాదాపుగా 10,000 కోట్ల రుణం ఈ ప్రాజెక్టుకి ఇస్తా ఉంది. మరి ఇంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా హైదరాబాద్ మహానగరంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2 బెడ్రూమ్ హౌసింగ్ గురించి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి కానీ మరి హడ్కో ముందుకు రావాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి కూడా వెంకయ్యనాయుడు గారిని కోరడం జరిగింది.